ఆరులో మనం ఇప్పటి వరకు చాలా చక్కగా ముందుకు కొనసాగాం. ఇప్పటి వరకు కూడా చాలా చక్కగా దేవుని మాటలను మనం ఆలకించిన వారంగా ఉన్నాం. కనుక దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలను, దేవుడు మనతో పలుకుతున్నటువంటి శ్రేష్టమైనటువంటి లేఖనాలను మనం శ్రద్ధగా వినటానికి సిద్ధపాటు కలిగిన వారంగా ఉన్నాం. హల్లెలూయా, సిద్ధమా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనం ఆనందిద్దాం. ఈ సమయం కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగాన్ని ఈరోజు ఇంగ్లీష్లో, అదేవిధంగా తెలుగులో కూడా మాట్లాడదాం. కనుక చక్కగా గ్లోరీ ఇంగ్లీష్లో చదివింది, అప్పుడు చాలామందికి అర్థం కాల. తర్వాత హానోకు చక్కగా చదివాడు, బాగా కొంతమందికి అర్థమైనట్లుగా ఉండి అర్థం కాల. ఏదైనా చాలా చక్కగా ఆ దేవుని సన్నిధిలో మనం ఎవరో బిడ్డలు చక్కగా పాల్గొంటున్నారు. కొంతమంది వారికి ఇచ్చిన సమయం దాటిపోయిన తర్వాత వచ్చే ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత రావటం జరిగింది. ఏదేమైనప్పటికీ ఈ చదవబడిన వాక్య భాగంలో ఉన్న కొన్ని సత్యాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు ప్రారంభంలో తెలియచేసాము, చిన్న బిడ్డల యవ్వనస్తుల ఏంటిది ఆదివారం, చిన్న బిడ్డల యవ్వనస్తుల ఆదివారం. కనుక బైబిల్ గ్రంథంలో చిన్నపిల్లలకు యవ్వనస్తులకు చాలా ప్రాముఖ్యత ఇవ్వబడింది, చాలా ఉన్నతమైన ప్రాముఖ్యత ఇవ్వబడింది. యవ్వన బిడ్డలకు కూడా ప్రాముఖ్యత ఇవ్వబడింది. మనిషి జీవితంలో విలువైనటువంటి ప్రాయము లేకపోతే విలువైన వయసు ఏది చెప్పండి. ఇప్పుడు ఒక మొక్క పుష్కలంగా పెరగాలంటే దానికి ఎప్పటి నుంచి జాగ్రత్త తీసుకోవాలి? ఒక మొక్క మంచి ఫలాలు ఫలించాలంటే దానికి ఎప్పటి నుండి జాగ్రత్త తీసుకోవాలి? మొక్క పెట్టిన దగ్గర నుండి తనకు పురుగు వచ్చినా, లేకపోతే కీడ, లేకపోతే క్రిమి కీటకాలు దాని దగ్గరికి వెళ్తున్నా తను చాలా జాగ్రత్తగా చూడాలి. అందుకనే రైతు మొక్క విత్తనం వేసిన తర్వాత నారు ప్రాయంలో చాలా జాగ్రత్తగా దాన్ని చూస్తాడు. కనుక మానవ జీవితంలో విలువైనటువంటి కాలం ప్రాయం ఏదైనా ఉంది అంటే అది బాల్యము. హల్లెలూయా, చెప్తామా? హల్లెలూయా. బాల్య జీవితం, క్రైస్తవ్యంలో బాల్యం కూడా చాలా విలువైనది. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి ఒక మాట ఏమిటంటే, చిన్న బిడ్డలను నా యొద్దకు రానియుడి, ఇలాంటి వారిదే ఏంటిదట? ఎలాంటి వారిది? చిన్న పిల్లల వంటి మనసు కలిగిన వారు. ఆ చిన్న పిల్లలు నా దగ్గరకు రానియండి. మీరు ఆటంకపరుస్తున్నారు. ఒకవేళ మీరు వారిని ఆటంకపరిచేటట్లయితే వారికి మెడకు ఒక తిరగటి రాయి కట్టి ఎక్కడ వేయమన్నాడు? సముద్రంలో పడవేయండి. మీరు ఆటంకపరిచేవారైతే, మీరు దేవుడి దగ్గర మీ పిల్లలను ఆటంకపరిచే వారి వరసలో ఉంటే వారిని బ్రతకనివ్వటం కంటే ఒక తిరగటి రాయి మెడలో కట్టి ఎక్కడ పడేయాలి? చంపండి వాళ్ళే. మీరు దేవుడు చెప్పినట్టు మాట అంటే డైరెక్ట్గా ఆయన చంపమని చెప్పలేదు. తిరగటరాయి మెడలో కడితే బతుకుతాడు వాడు. ఒక తిరగటరాయి కట్టకపోతే పైకి లెగిస్తాడు. పైకి లెగిసి కొట్టుకుంటూ ఏదో రకంగా ఆ మొరచెల్లిపోయో ఏదో రకంగా ఆ అలల తాకిడికి ఒక రోజున కొన్ని గంటలకు కొంత సమయానికి ఒడ్డుకు కొట్టుకొస్తాడు. అదే తిరగటరాయి కడితే క్షణాల్లోనే చచ్చిపోతాడు. చంపివేయండి. మీరు ఎవరు ఉద్దేశించి మాట్లాడుతున్నాడంటే, చిన్న బిడ్డలను దేవుని దగ్గరకు రానియకపోతే, దేవుని దగ్గరకు రావడానికి మీరు ఆటంకపరిచే వారిగా ఉంటే వారి మెడలో తిరగటి రాయి కట్టి వారిని సముద్రంలో పడవేయండి అని ప్రభువు చాలా ఖచ్చితంగా మాట్లాడుతున్నాను. అదే రీతిగా ఎందుకంటే బాల్య దినాలలోనే ప్రభువుని ఎరగాలి. ఇది దేవుని సంకల్పం. బాల్య దినాలలోనే ప్రభువుని గుర్తెరగాలి. అందుకనే జ్ఞానం కలిగిన సొలొమోను మహారాజు అంటాడు కదా, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, పెద్దవాడైనప్పటికీ దాని నుండి వాడు ఏమవుడు? బాల్య దినాల నుంచి. అందుకని బాల్య దినాల నుంచి ప్రార్థన నేర్పించాలి. ఎవరు నేర్పిస్తారు? ఎవరు తెలియచేస్తారు? ఒకసారి ఆలోచన చేద్దాం. తల్లిగా, తండ్రిగా నీ బాధ్యతది. నీవు బాధ్యత కలిగిన వ్యక్తిగా నీ పిల్లల కోసం చాలా ప్రయాసపడుతున్నావు. బాధ్యత కలిగిన వ్యక్తి
రీతిగా నీ పిల్లలకు మంచి విద్యను అభ్యసింప చేసే రీతిగా చాలా ఖర్చు చేస్తున్నావు. బాధ్యతగా నీ పిల్లలు సమాజంలో గౌరవప్రదంగా ఉండాలని మంచి దుస్తులు కొంటున్నావు, మంచి బంగారాన్ని సంపాదిస్తున్నావు, మంచి గృహాలను ఏర్పాటు చేస్తున్నావు. మంచిది చేయాలి. ఇదే రీతిగా వాటికంటే ప్రాముఖ్యంగా నీ పిల్లలకు ప్రార్థన నేర్పించాలంటే వారికి వచ్చి ఉండాలి. ఈరోజు పిల్లలు పాఠశాలకు పంపిస్తున్నాం, మరి పాఠశాలలో టీచర్కి ఆలు రాకపోతే బడికి వెళ్ళినటువంటి పిల్లలు నేర్చుకోలేడు. కానీ మనం నమ్ముతున్నాం ఆ స్కూల్లో ఉన్నటువంటి టీచర్ బీఈడీ చేశాడనో, డిగ్రీ చదివాడనో, లేకపోతే మా పిల్లవాడి కన్నా జ్ఞానం కలిగిన వాడనో నమ్మి వారికి పంపిస్తున్నాం. వాడు కూడా చక్కగా బడికి వెళ్ళక మునుపు చెప్పినటువంటి వాడు బడికి వెళ్ళిన తర్వాత మమ్మీ అని పిలిస్తే ఆ ఆనందానికి హద్దులు పెట్టలేడు. అమ్మకు బదులుగా మమ్మీ అని పిలిస్తే వాడు చాలా ముచ్చటగా మనం హత్తుకుంటున్నాం, ఆప్యాయంగా దగ్గర చేర్చుకుంటున్నాం. కాలేజీ వాళ్ళు లేదా స్కూల్ వాళ్ళు ఎంత ఫీజు అంటే ఈ రోజున నర్సరీ కానీ లేకపోతే ఎల్కేజీ యూకేజీస్ కానీ లక్షల రూపాయలు పే చేస్తున్నాం. కారణం ఏంటంటే నా పిల్లవాడు చక్కగా వాడు రెస్పాండ్ అవుతున్నాడు, నేర్చుకుంటున్నాడు అనేది. కనుక ప్రార్థన నేర్పించాలని నీకు వచ్చి ఉండాలి, నీవు ఎదిగిన వాడిగా ఉండాలి, నువ్వు తెలుసుకున్న వాడిని ఉండాలి. ఈ రోజున అనేక మంది చిన్నపిల్లలు ఈ లోకంలో దైవికమైన క్రమానికి దూరంగా నడుస్తున్నారు, లేకపోతే తల్లిదండ్రుల యొక్క మాటకు విధేయులు కాని వారుగా జీవిస్తున్నారు. తల్లిదండ్రులకు వారు విధేయులు కానటువంటి విధానంలో వారు ముందుకు వెళుతున్నారు. కారణం ఏమిటంటే పిల్లలతో తల్లిదండ్రులు సమయం గడపకపోవటం బట్టి, ఈరోజు వ్యవస్థను బట్టి మనం ఏడుస్తున్నాం. ఈ రోజున ఎవరి బిడ్డలు మందుకు బానిసలైపోయారని, ఈ రోజున ఎవరి బిడ్డలు గంజాయికి బానిసలైపోయారని, ఈ రోజున ఎవరి బిడ్డలు ప్రేమలో పడిపోతున్నారని, ఈ రోజున ఎవరి బిడ్డలు ఇదిగో ప్రేమకు బానిసలైపోతున్నారని మనం బాధపడుతున్నాం. బాధపడటానికి ముందుగా నువ్వు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది, కొన్ని జాగ్రత్తలు తీసుకుని వారిని పెంచితే బాగుండేది అని బైబిల్ చెప్తుంది, నా మాటలు కాదు. ప్రియమైన వారులారా, ఎందుకంటే తెలుగులోకి సామెత ఉంది, మొక్కాయి వంగ అనేది. నువ్వు బాల్య దినాలలోనే నీ బిడ్డను మోకరింప చేసి ప్రార్థన చేయించినట్లయితే, బాల్య దినాలలోనే వారికి క్రమశిక్షణ నేర్పించినట్లయితే, బాల్య దినాలలోనే దేవుని మార్గంలో నడవాలని ఒక బలమైన నిర్ణయం తీసుకున్నట్లయితే, ఇదిగో బాల్య దినాలు వచ్చే ఇదిగో నీ కుమారుడు కానీ నీ కుమార్తె కానీ దేవుని మందిరంలో వెళ్ళాలి, దేవుని మందిరంలో ప్రవేశించాలి, దేవుని మందిరంలో నేర్చుకోవాలనేటువంటి నిర్ణయం నీవు తీసుకున్నట్లయితే నీ పిల్లలు దేవుని సన్నిధిలో ఒలీవ మొక్కల వలె ఎదిగేవారు. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. బాల్య దినాలలో వారి మనసులో వేయబడినటువంటి ముద్రలు వారి జీవిత కాలంలో చెరిగిపోవండి. అందుకు భక్తుడు అంటాడు, బాల్య జీవితము ఒక తెల్ల పేపర్ లాంటిది. ఎలాంటిదట? తెల్ల పేపర్ లాంటిది వారి జీవితం. ఆ తెల్ల పేపర్ మీద నువ్వేమి రాస్తే అదే కనబడుతుంది. ఒక ప్లెయిన్ వైట్ పేపర్ బాల్య జీవితం. కనుక ఆ బాల్య జీవితంలో నువ్వు పిచ్చిగీతలు గీస్తే అవే కనబడతాయి జీవితకాలం అంతా. లేకపోతే నువ్వు మంచి అక్షరాలు రాయగలిగితే, ఆ భావపూరితమైనటువంటి ఆ అక్షరాలు దాని మీద లిఖితం చేస్తే అవి జీవితకాలం అంతా కూడా అవి కనబడతాయి. ఎందుకంటే బాల్య జీవితం తడి సిమెంట్ లాంటిది అనేది కూడా కొంతమంది తెలియజేస్తారు. ఆ తడి సిమెంట్ పై నువ్వు ఏ ఆకారాన్ని గీస్తావో అదే కనబడుతుంది. ప్రియమైన వారు ఒకసారి ఆలోచన చేద్దాం. చదవబడిన లేఖన భాగంలోనికి మనం వెళదాం. చదవబడిన లేఖన భాగంలో ఒక విప్లవాత్మకమైనటువంటి యవనస్తులకు మనకు కనబడతారు. ఒక బలమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి యవనస్తులకు కనబడతారు. సమాజానికి సవాలుతో ఏదో నిలబడినటువంటి యవన బిడ్డలు అక్కడ మనకు కనబడతారు. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం నుండి 19వ వచనం వరకు ఉన్న వాక్యాన్ని మనం చూసినట్లయితే, ఇక్కడ ప్రత్యేకంగా 16వ వచనంలో 3 యవన బిడ్డలు మనకు కనబడతారు. అక్కడ శద్రకును మేషకును అబేద్నెగోయు రాజుతో ఇలాగ చెప్పింది, నెబుకద్నెజరు ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలన చింత మాకు లేదు. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. అయ్యా మాకు చింత లేదు,
ఇదిగో నువ్వు చేసిన చట్టం, నువ్వు చేసిన ఈ ఆ నిర్ణయం బట్టి మాకు ఏ విధమైన దిగులు లేదు. చాలా జాగ్రత్తగా ఆలోచించేద్దాం. ఈ మాటలు ఎవరితో మాట్లాడుతున్నారు? ఒక బలమైనటువంటి రాజ్య స్థాపన చేస్తున్న నెబుకద్నెజరు, ఒక బలమైన రాజ్య స్థాపన చేస్తున్న నెబుకద్నెజరు ఈ రోజున ప్రపంచాన్ని ఒక తన గుప్పట్లోకి తీసుకోవాలని కొంతమంది అధికారులు ఆలోచన చేస్తున్నా. వారికి ఎదురుగా నిలబడితే దీనిని చేయటానికి సిద్ధపడుతున్నా. నెబుకద్నెజరు బలమైనటువంటి రాజు, అనేకమైనటువంటి రాజ్యాలను తన గుప్పట్లో పట్టుకుని పరిపాలన చేస్తున్నటువంటి రాజు. తన రాజ్యాధికారం చేత అనేక మందిని ఇదిగో తన వశపరుచుకుంటున్నటువంటి వ్యక్తి నెబుకద్నెజరు. అలాంటి బలమైనటువంటి రాజుతో మాట్లాడుతున్నా. తన గురించి రాయబడిన మాట ఏమిటంటే, ఇదిగో నిజంగా బాబిలోనియన్ సామ్రాజ్యంలో అత్యంత శక్తివంతమైనటువంటి రాజుగా తనున్నాడు. 43 సంవత్సరాలు రాచరికాన్ని పరిపాలన చేశాడు. క్రీస్తు శకము 605వ సంవత్సరం నుండి 562వ సంవత్సరం వరకు కూడా ఒక సుపీరియర్ లీడర్ గా ఉన్నాడు. అతను ఒక సుప్రీం లీడర్ గా ఉన్నాడు. అలాంటి వ్యక్తితో మాట్లాడుతున్నాడు. ఈ రోజున మీ ముందు చాలా ఆశిస్తున్నటువంటి అంశం ఏమిటంటే, బలమైన నిర్ణయాలు తీసుకోవాలి. హల్లెలూయా. ఏం తీసుకోవాలి? కొన్ని సందర్భాలు బలహీనమైన నిర్ణయాలు తీసుకుంటాం. ఆ నిర్ణయాలు ఒక రోజుతోనూ ఒక గంటతో ముగిసిపోతాయి. కానీ దేవుని చిత్తంలో, దేవుని ఉద్దేశంలో నీవు బలమైన నిర్ణయాలు తీసుకోవాలని ప్రభువు మాట్లాడుతున్నాడు. ఆ నిర్ణయాలలో మొదటి నిర్ణయం ఏమిటంటే, దేవునికి భయపడాలి. హల్లెలూయా. దేనికి భయపడాలి? దేనికి భయపడాలి? చెప్తాం గట్టిగా. దేనికి భయపడాలి? దేవునికి భయపడాలి. ఈ లోపల దేనికి భయపడిన అవసరం లేదు. నీ ఎగ్జామ్స్కు నువ్వు భయపడిన అవసరం లేదు, లేకపోతే నీ శత్రువులకు భయపడిన అవసరం లేదు, లేకపోతే ఆర్థిక సమస్యలకు నువ్వు భయపడిన అవసరం లేదు, కష్టాలకు భయపడిన అవసరం లేదు, రోగాలకు భయపడిన అవసరం లేదు, లేకపోతే ఈ లోకంలో నిన్ను నిందించే వారికి నువ్వు భయపడిన అవసరం లేదు. నువ్వు ఈ లోకంలో దేనికి భయపడిన అవసరం లేదు. కానీ ఒక దానికి భయపడాలి. అదేమిటంటే, నువ్వు దేవునికి భయపడాలి. ఎందుకు భయపడాలంటే, దేవునికి మనం అనుకుంటాం ఎందుకు భయపడాలి, భయపడ హృదయం ఎందుకు ఉండాలి, నేను ధైర్యవంతుడిని, నేను శక్తి కలిగిన వాడిని మనం అనుకుంటాం. నిజమే, నువ్వు శక్తివంతుడుగా మారాలంటే నిన్ను చూస్తున్నటువంటి దేవునికి నువ్వు భయపడాలి. హల్లెలూయా. చెప్తావా? హల్లెలూయా. ఈ ముగ్గురు వ్యక్తులు దేవునికి భయపడ్డారు. రాజుకు భయపడలా, అధికారానికి భయపడలేదు, దేవునికి భయపడ్డారు. అది ఏమిటంటే, ఇదిగో మేము దేవుని తప్ప దేవుని మేము ఆరాధించలేము. హల్లెలూయా. చెప్తామా? హల్లెలూయా. మేము దేవుని ఆరాధిస్తాం. దేవుని తప్ప ఈ లోకంలో దేవునికి మేము కూడా తల వంచాం. దేవునికి తప్ప ఈ లోకంలో దేవునికి తల వంచి మేము మొరకం అనేటువంటి నిర్ణయం చేత వీరు నింపబడ్డారు. కారణం ఏంటంటే, వారి దేవుని యొక్క శక్తి వారికి తెలుసు. హల్లెలూయా. ఏం తెలుసు వారికి? ఏం తెలుసు? దేవుని శక్తి వారికి తెలుసు. ఎందుకంటే దేవుని శక్తిని ఎదిగి ఉంటే మాత్రమే మనం అలా మాట్లాడగలుగుతాం, లేకపోతే ఎప్పుడు కూడా ధైర్యం చేయలేం. దేవుని శక్తి తెలుసు కనుకనే ఒక చిన్నవాడైన దావీదు గొల్యాతు ముందు నిలబడి రా కాస్తున్నామన్నాడు. చిన్నోడు, ఆయనేమో 6 అడుగులున్న 6 మూరలు ఉన్నాడు ఆయన. ఈయనేమో బాలుడిగా ఉన్నాడని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ఈయన కత్తి పట్టుకోవడం రాదు, డాలు పట్టుకోవడం రాదు. ఉదాహరణకు ఒక శక్తి కలిగిన ఒక పెద్ద వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఒక 3-4 సంవత్సరాలు నిలబడిన వ్యక్తి రారా కాసుకుందాం, పుట్టుకుందాం అంటే ఎలా ఉంటుంది? చూసేవారికి ఎలా ఉంటుంది? హాస్యాస్పదంగా ఉంటుంది, నవ్వుకుంటాం మనం. కానీ ఈ దావీదు చేసినటువంటి పని ఏంటంటే, నేను దేవునికి భయపడిన వాడను. ఈ ఫిలిస్తీ సున్నతి లేని వాడే పాటేవాడు, నా దేవుడు నా పక్షంలో ఉన్నాడు. ఆ విషయాన్ని గుర్తిస్తే, ఆ విషయాన్ని గమనించగలిగితే, ఆ విషయాన్ని గ్రహించగలిగితే నిజంగా నువ్వు ఈ లోకంలో దేనికి భయపడవు. దేవునికి భయపడటం నువ్వు నేర్చుకుంటే, దేవునికి భయపడటం నువ్వు అలవాటు చేసుకుంటే, దేవునికి భయపడటం కనుక నువ్వు ఆ క్రమముగా నేర్చుకోవడానికి సిద్ధపడితే ఈ లోకంలో దేనికి నువ్వు భయపడవు. హల్లెలూయా. ఈ లోకం దేవునికి భయపడట్లేదు కాబట్టి ప్రతి దానికి భయపడుతున్నాం మనం.
ఎగ్జామ్స్ అంటే భయం, బలహీనతలు అంటే భయం, అప్పులంటే భయం, సమస్యలు అంటే భయం. ఇవన్నీ మన చుట్టూ అలుముకున్నాయి. వీటి మధ్యలో మనం నిలబడిపోయాం. ఇవన్నీ కూడా మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు కృంగిపోతున్నాం. కానీ ప్రభు అంటున్న మాట ఏంటంటే, శ్రమ దినమన నువ్వు కృంగినలా చేత కానివాడవు. నువ్వు చేత కానివాడవు కాదు, సమస్తము చేయగలిగిన వాడవు. నువ్వు చేత కానివాడవు కాదు, ఈ లోకంలో విజయ వీరుడవు. నువ్వు చేత కానివాడవు కాదు, లోకములో చేయించిన దేవుని మీద ఆధారపడిన వ్యక్తివి. నువ్వు చేత కానివాడవు కాదు, దేవుని మీద నువ్వు ఆధారపడితే అనగా లోకమును జయించినటువంటి దేవుని ఆధారం చేసుకుంటే కనుక నువ్వు ఈ లోకంలో గొప్ప కార్యాలు చేయగలవు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో నిర్గమాకాండము చూద్దాం. 1వ అధ్యాయము 17వ వచనం. నిర్గమాకాండము 1వ అధ్యాయము 17వ వచనములో ఉన్నటువంటి మాటలను ఒకసారి మనము జాగ్రత్తగా చదువుదాం. ఈ మాటలలో ఉన్నటువంటి భావం మనకు చాలా గొప్ప ఆత్మీయ సత్యాన్ని మనకు తెలియజేస్తుంది. అయితే ఆ మంత్రసారులు దేవునికి భయపడి, ఎవరికి భయపడారట? చెప్దాం, ఎవరికి భయపడ్డారు? దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగ పిల్లలను బ్రతకనీయగా. హల్లెలూయా, చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఎవరికి భయపడ్డారు వీళ్ళు? ఎవరు వీళ్ళు? ఐగుప్తు దేశం యొక్క మంత్రసానులు వీరు. వారి యొక్క రాజును నియమించారు. ఐగుప్తు దేశములో మంత్రసానులుగా వారి యొక్క సమయాన్ని గడుపుతున్నటువంటి వారు. రాజు ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపించినటువంటి రాజు ఆజ్ఞ కంటే దేవునికి భయపడ్డారు వీళ్ళు. ఎవరికి భయపడ్డారు? చూడండి ఎంత ఆశ్చర్యకరమైనటువంటి కార్యమో. దేవునికి భయపడ్డారు వీరు. దేవునికి భయపడిన కారణం, రాజుకు బదులుగా దేవునికి భయపడినటువంటి కారణం చేత 21వ వచనములో ఉన్నటువంటి మాటను, ఆ 21వ వచనంలో ఉన్నటువంటి మాట ఒకసారి మనం చదివితే, దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను. ఆ జనులు మిక్కిలి విస్తరించి మిక్కిలి ప్రబలను. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి. చూడండి, దేవునికి భయపడిన కారణం చేత ఎవరు మేలు చేశారు? వాళ్ళకి ఎవరు మేలు చేశారు? చెప్తాం, ఎవరు మేలు చేశారు? దేవుడిని మనిషి మేలు చేస్తే కొంతకాలం మరి కనుమరుగైపోద్దేమో. దేవుడు మేలు చేసిన కారణం ఏమిటంటే వీరు దేవునికి భయపడ్డారు కనుక, వీరు దేవునికి భయపడి వారి జీవితాన్ని కొనసాగించారు కనుక దేవుడు వారికి మేలు చేసి వారి వంశాభివృద్ధిని అధికం చేశాడు. హల్లెలూయా. దేవునికి భయపడండి, దయచేసి దేవునికి భయపడండి. అయ్యో, సమయానికి మందిరానికి నేను వెళ్ళాలి. అయ్యో, మందిరంలో నేను జాగ్రత్తగా ఉండాలి. మందిరంలో నేను దేవుని ఆరాధన చేయాలి. మందిరంలో హృదయపూర్వకంగా నేను దేవుని ఆరాధించగలగాలనేటువంటి భయం నీ హృదయంలో కలగాలి. స్కూల్కి వెళ్ళకపోతే సమయానికి టీచర్ కొడతాడనే భయంతో పరుగులు తీస్తారు స్టూడెంట్స్. ఒక్కొక్కసారి పాఠశాలకు ఒక విద్యార్థి సమయానికి వెళ్ళకపోతే టీచర్ బయట నిలబెడతాడనో, టీచర్ కొడతాడనో, టీచర్ దండిస్తాడనో భయంతో పరుగులు తీస్తాడు. అంతకన్నా భయం కలిగి దేవుడి పట్ల నీ జీవితాన్ని కొనసాగించాలి. హల్లెలూయా, పెద్దమా, హల్లెలూయా. ఎందుకంటే నీ దేవుడు చూచుచున్న దేవుడు, ఆయన ఆలకించే దేవుడు, నీ సమయాన్ని ఫీల్ చేస్తున్నటువంటి దేవుడు, సీసీ కెమెరాల కన్నా అత్యధికంగా పని చేయగల దేవుడు. ఆయనకు మరుగుపరచబడింది ఏది కూడా లేదు. నువ్వు ఏ సమయంలో దేవుని మందిరానికి వస్తున్నావో, ఆలస్యంగా వస్తున్నావా, లేకపోతే ఆసక్తిగా వస్తున్నావా, ఏ ఉద్దేశంతో దేవుని మందిరానికి వస్తున్నావో, వచ్చిన తర్వాత నువ్వు ఎలా ఉంటున్నావు, సెల్ ఫోన్ ఉపయోగిస్తున్నావా, నీ మనసు ఇంటికి వెళ్ళిందా, లేకపోతే నీ మనసులో ఎవరు ఎక్కడ సంచారం చేస్తుందనే
అనేటువంటిది ఆయన స్కాన్ చేసేటటువంటి దేవుడు. హల్లెలూయా. దేవుని మందిలో నిలిచిన నీవు నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకనే ఇక్కడ ఈ యవన బిడ్డలు ముగ్గురు యవన బిడ్డలు ప్రియమైన దేవుడి బిడ్డలారా, యవనస్తులారా గమనించండి. దేవునికి భయపడకపోతే మీ జీవితాలు అంధకారంగా మారుతాయేమో. దేవునికి భయపడకపోతే, దేవునికి భయపడి మీ జీవితాన్ని, మీ ప్రవర్తనను, మీ యొక్క క్యారెక్టర్ కనుక సరి చేసుకోకపోతే ఒక రోజు నేను ఏడవలసి వస్తుంది బ్రతుకులో. అయ్యో, నేను దేవునికి భయపడలేకపోయానే, నేను దేవునికి భయపడాలి ఒక బలమైన నిర్ణయం తీసుకోలేకపోయానే, నేను దేవునికి భయపడాలి ఒక బలమైన నిర్ణయం తీసుకోక నా జీవితం అంధకారం అయిపోయింది అని భయపడాల్సి వస్తుందేమో. ఈరోజు నీ ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ముగ్గురు యవన బిడ్డలు దేవుని పక్షాన నిలబడటానికి, దేవుని భయభక్తులు కలిగి రాజు ఎదురు నిలబడ్డారు. దేవుని భయభక్తులు కలిగి ఇదిగో దేవునికి భయపడే రాజు ఎదురు నిలబడ్డారు. ప్రియమైన వారులగా, దేవుడు వారి విషయాలు గొప్ప కార్యం, దేవునికి భయపడిన వారి విషయాలలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఎక్కడ కూడా తల వంచరు వారు. హల్లెలూయా. చెప్తామా హల్లెలూయా. ఎక్కడ కూడా తల వంచరు, ఎక్కడ కూడా వారు సిగ్గుపడని ప్రజలుగా వారు ముందుకు వెళ్తారు. సిగ్గుపడన వారుగా దేవుడు వారిని హెచ్చిస్తాడు. సిగ్గుపడిన వారుగా దేవుడు వారిని ఒక ఖ్యాతి కలిగిన వారుగా చేస్తాడు. నువ్వు దేవునికి భయపడకపోతే ప్రతి పరిస్థితిలో తల వంచాల్సిందే. దేవునికి భయపడకపోతే ప్రతి పరిస్థితికి భయపడవలసింది. అమ్మో ఏం జరుగుతుందో. ప్రియమైన వాళ్ళని ఆలోచన చేయండి. ప్రియమైన సంఘమా, ఎవరి బిడ్డలకే కాదు, ఈ రోజు నుంచైనా దేవునికి నువ్వు భయపడితే, ఈ రోజు నుంచైనా దేవునికి నువ్వు భయపడడం నేర్చుకుంటే, ఈ రోజు నుంచైనా దేవునికి భయపడడానికి నువ్వు సిద్ధపడితే, ఈ రోజు నుంచైనా దేవునికి భయపడడానికి నువ్వు ఒక నిర్ణయం తీసుకోగలిగితే, దేవుడు నీ ద్వారా ఒక అద్భుతమైన కార్యాలు జరిగించాడు. ఎస్తేరు గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనములో ఉన్న మాటలు కూడా ఒకసారి చదువుదాం. ఎస్తేరు గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనములో ఉన్నటువంటి మాటలను ఒకసారి చదువుదాం. ఎస్తేరు గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనములో ఉన్నటువంటి మాటను చదవండి. ఆ దినమందు హామాను సంతోషించి మనోల్లాసము గలవాడై బయలు వెళ్ళి రాజు గుమ్మము నుండి మొర్దెకై తను చూచి అతడు లేచి నిలవకయు కదలకయు ఉన్నందున మొర్దెకై మీద బహుగా కోపించెను. ఎవరి మీద? హామాను మొర్దెకై మీద కోపించాడు. ఎందుకంటే హామానుకు మొర్దెకై నమస్కారం చేయలేదని. అప్పుడు మొర్దెకై ఒక బలమైన మాట చెప్పాడు. అయ్యా, నేను దేవునికి తప్ప ఎవరికి కూడా నమస్కారం, నేను ఎవరికి చేస్తా నమస్కారం? నేను దేవునికి భయపడతా. నువ్వు ఒకవేళ అధికారం కావచ్చు, నువ్వు ఒకవేళ ఇక్కడ అధికారంతో కూడుకున్నటువంటి పరిస్థితుల్లో నీవు ఉండొచ్చు, కానీ నేను భయపడేది దేవునికి. నేను దేవునికి తప్ప దేనికి భయపడను. నువ్వు దేవునికి భయపడేది ఏంటో, నా శక్తి ఏంటో, నా బలం ఏంటో, నా అధికారం ఏంటో చూపిస్తానని హామాను సిద్ధపడ్డాడు. చట్టం చేసేసాడు. యూదులందరూ కూడా చంపివేయబడాలని చట్టం చేసి రాజు దగ్గర నుంచి ఆమోద ముద్ర వేయించి ప్రతి సంస్థానాలకు, ప్రతి దేశానికి పేపర్స్ పంపించాడు. ఇంకే ముందు చనిపోతారు యూదులందరూ అనుకున్నారు. మొర్దెకై ఒకరిని చంపడం కాదు, మొర్దెకై జాతిని చంపాలి, మొర్దెకై వంశాన్ని చంపాలి. ఆ జాతిని చంపితే, ఆ జాతిని కనుమరుగు చేస్తే, ఆ జాతి ఈ లోకంలో లేకుండా చేస్తే మనకి ఇక తిరుగుండదు అనుకున్నాడు. కానీ ప్రభు వాక్యం చెప్తుంది, దేవునికి విరోధంగా రూపించబడిన ఈ ఆయుధము ఏమవుదరా? ఏమవుదు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు భయపడిన అవసరం దేనికి? నీకు విరోధంగా రూపించబడిన ఈ ఆయుధం కూడా నీ దేవుడి పక్షాన ఉన్నాడు. అది అధికారులు కావచ్చు, పాలకులు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, దేశాలు కావచ్చు, ఇదో బలమైనటువంటి సామ్రాజ్యాలు కావచ్చు, నీకు ఏది కూడా నీ ఎదురుగా నిలబడదు. అది ప్రభు చెప్తున్నాడు. నువ్వు దేవుడికి భయపడితే, నువ్వు దేవుడికి భయపడిన సమస్తం కూడా దేవుడు నీకు అనుకూలంగా మారుస్తానని దేవుడు తెలియజేస్తున్నాను. రోజున దేవుడి వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన వారులారా, షడ్రక్ మెషక్ అబేద్నెగోల వలె నీవు దేవునికి భయపడే వారి వరుసలలో ఉండాలని ప్రభు పక్షాన తెలియజేస్తున్నాను.
షడ్రక్ మెషక్ అబేద్నెగోల వలె నువ్వు దేవునికి భయపడి ఇదిగో దేవుని కొరకు సమాజంలో ధైర్యంగా నిలబడటానికి, ధైర్యంగా నిలిచి సాగిపోవడానికి నువ్వు సిద్ధపడాలని ప్రభు నామములో ప్రేమపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా. మరొక మాట మీ ముందు చాలా ఆశిస్తున్నా. ఒకటి, షడ్రక్ మెషక్ అబేద్నెగోలు మొదటగా వారు కలిగి ఉన్నటువంటి ఆత్మీయ క్రమంలో మొదటిది ఏమిటంటే వారు దేవునికి భయపడ్డారు. ఏం కలిగి ఉన్నారు? వాళ్ళు దేవునికి భయపడ్డారు. రెండవదిగా మనం చూస్తే దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 29వ వచనములో, దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 29వ వచనములో ఉన్నటువంటి మాటలను ఒకసారి చదువుదాం. తీయండి, అందరూ కూడా చదవమా. కాగా నేను ఒక శాసనము నియమించుతున్నాను, ఇక్కడ చదవబడిన లేఖన భాగాలలో లేకపోతే ప్రత్యేకంగా దేవునికి భయపడినటువంటి వీరు వారి జీవితాలలో దేవుని మీద ఆధారపడ్డారు. హల్లెలూయా. ఎవరి మీద ఆధారపడ్డారు? ఎవరి మీద ఆధారపడ్డారు? మరొక సాక్షి, ఎవరి మీద ఆధారపడ్డారు? ఎవరి మీద ఆధారపడ్డారు? దేవుని మీద ఆధారపడినటువంటి కుటుంబాలుగా, దేవుని మీద ఆధారపడినటువంటి వ్యక్తులుగా, దేవుని మీద ఆధారపడినటువంటి సమాజంగా, దేవుని మీద ఆధారపడేటటువంటి ఒక ప్రత్యేకమైన వ్యక్తులుగా మన జీవితాలు ఉండాలని ప్రభు కోరుకుంటున్నాం, ప్రభు ఆశిస్తున్నాం. తనకి రోజున దేవుని సన్నిధిలో నిలిచినటువంటి ప్రియమైన వారులారా, దేవుని మందిరములో ప్రవేశించినటువంటి ప్రియమైన వారులారా, దేవునికి భయపడటానికి సిద్ధంగా ఉందాం. దేవునికి భయపడటానికి ప్రతి దినం కూడా మనం ముందుకు కొనసాగుదాం. దేవునికి భయపడటానికి మనం నిర్ణయాలు తీసుకోవడానికి సంసిద్ధులం అవుదాం. రెండవదిగా దేవుని మీద ఆధారపడటానికి మనం సిద్ధపడదాం. హల్లెలూయా. చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మీద ఆధారపడడానికి మనం సిద్ధపడదాం. ప్రారంభంలో సంచన తెలియచేశారు, మనం దేవుని మీద ఆధారపడాలి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6-7 వచనాలలో మనం ఆలోచన చేస్తే తను కూడా మాటలను చదివించారు. అక్కడ అంటాడు కదా, నేను జ్ఞానినని అనుకోవద్దు, నేను జ్ఞానినని అనుకోవద్దు. చాలా జాగ్రత్త. ఈ లోక జ్ఞానం దేవుని దృష్టిలో వెలుగుతనం, ఈ లోకని మాటకారంతనం దేవుని దృష్టిలో అది ప్రయోజనకరం లేనటువంటిది. నువ్వు జ్ఞానినని అనుకోవద్దు. 6వ వచనం ఒకసారి చదవండి. 3వ అధ్యాయం 6వ వచనములో, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకో. హల్లెలూయా. ఏదైనా దేవుని మీద ఆధారపడు. ఏ పరిస్థితి అయినా, కష్టమైన, సంతోషమైన, ఆనందమైన, వేదనైనా, దుఃఖమైన, ఏదైనా ఇదిగో దేవునికి భయపడటానికి ఇష్టపడిన నీవు దేవుని మీద ఆధారపడటానికి సిద్ధపడు. అప్పుడు ప్రభు కార్యం చేస్తాడు. వీళ్ళు అన్నారు, రాజా మేము మీకు భయపడం అని మాట్లాడుతూ వారు చెప్పిన మాట ఏంటంటే, మా దేవుడు మమ్మలను రక్షింప సమర్థుడు. హల్లెలూయా. చెప్దాం, హల్లెలూయా. ఎలాంటి వాడు మా దేవుడు? మా దేవుడు మమ్మల్ని రక్షింపగలిగినటువంటి శక్తి కలిగిన వాడు. నీ శక్తి కంటే మా దేవుని శక్తి గొప్పది. నీ శక్తి కంటే మా దేవుని శక్తి ఉన్నతమైనది. నీ శక్తి కంటే మా దేవుని శక్తి ఉన్నతమైనటువంటి శక్తి కలిగినది అనేటువంటిది వారు నమ్మారు. కనుకనే వారు చక్కగా ధైర్యంగా దేవుని మీద ఆధారపడిన సమాజంగా వారు మాట్లాడారు. కీర్తనలు 37వ కీర్తన 5-6 వచనాలలో ఉన్నటువంటి మాటలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనలు 37వ కీర్తన 5-6 వచనాలలో ఒక మాట తెలియచేయబడతా ఉంది. 37వ కీర్తన 5-6 వచనాలలో, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయన నమ్ముకునుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. హల్లెలూయా, హల్లెలూయా. నీ మార్గమును యెహోవాకు ఏం చేయాలి? అప్పగించాలి. అవన్నీ కూడా ఆయనకి అప్పగించండి. అప్పుడు ప్రభు చెప్తున్న మాట ఏమిటంటే, ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యం నెరవేరుస్తాడు. నీ కార్యాలను నెరవేర్చేవాడు ఆయన. కనుక ఆయన మీద ఆధారపడటం నేర్చుకో. ఆయన మీద ఆధారపడి బాగా చదివాను, బాగా ఎగ్జామ్ రాస్తానని ఎగ్జామ్ హాల్లోకి వెళ్తాం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు తెలియని ప్రశ్నలు చాలా కనబడతాయి.
అన్నది ఎంతనా లోదే. మనం అనుకుంటాం ఇంకేముంది, నేను ఈ పుస్తకం అంతా చదివేశాను, నాకు తిరగలేదు అనుకుంటాం. ఆ పుస్తకంలో లేని ప్రశ్నలు వస్తాయి. అప్పుడు ఏం చేయాలో తెలియదు మనకి ఏం చేయాలో తెలియదు. అమ్మగారు అన్నారు ప్రశ్న జరిగేసి వెనక ముందుకు రాసి సరిపోద్ది అంటున్నారు. కనుక మన జీవితంలో దేవుడి మీద మనం ఆధారపడితే తెలియని వాటికి కూడా సమయస్ఫూర్తితో రాయటానికి దేవుడు జ్ఞానం ఇస్తాడు. హల్లెలూయా, చెప్తామా హల్లెలూయా. కనుక దేవుడి మీద మనం ఆధారపడాలి. దేవుడి మీద ఆధారపడటానికి మనము సిద్ధపడే వారంగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో అనేకమైన సందర్భాలు తెలియజేస్తున్నాయి. ఒక రాజు తన దగ్గర ఉన్నటువంటి వ్యక్తిని, మంత్రిగా ఉన్నటువంటి లేక సలహాదారుడిగా ఉన్నటువంటి వ్యక్తిని ప్రత్యేకంగా తను చేసిన చట్టానికి తను గురి చేయవలసినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు తను ఆ సరసాలను లేకపోతే ఆ సింహపు బోరులోకి పంపించేటప్పుడు ఒక రాజు మాట్లాడినటువంటి మాట దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనములో, దానియేలు గ్రంథం తాను చేసిన చట్టమే తను మార్చజాలడానికి అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో రాజు ఆ దానియేలును సింహపు బోరులోనికి పంపించేటప్పుడు తెలియజేస్తున్నటువంటి ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. 6వ అధ్యాయము 16వ వచనం దానియేలు గ్రంథం చదవండి. అంతటా రాజు ఆజ్ఞ ఇయ్యగా బంట్రోతులు దానియేలును పట్టుకుని పోయి సింహముల గుహలు పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పగా సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పిన. హల్లెలూయా, చెప్తామా హల్లెలూయా. దానియేలు నువ్వు ప్రార్థన చేశావు కదా, దానియేలు నువ్వు దేవుని మీద ఆధారపడ్డావు కదా, దానియేలు ఇదిగో ప్రార్థన చేస్తూ దేవుడి మీద ఆధారపడడానికి ఇదిగో నేను చేసిన చట్టం కన్నా, నేను చేసిన శాసనం కన్నా ఇదిగో నీ ప్రార్థన శక్తివంతమైందని నువ్వు ఆధారపడి నమ్మావు కదా, ఆ దేవుడే నిన్ను రక్షిస్తాడు. హల్లెలూయా. ఆ దేవుడే నిన్ను కాపాడుతాడు. ఆ దేవుడే నీ చుట్టూ తన దూతలను కావలి ఉంచుతాడు అనేటువంటి ఒక బలమైన మాట రాజు మాట్లాడుతున్నాడు. రాజు మాట్లాడిన మాట ప్రకారమే సింహపు బోనెలో దానియేలు క్షేమముగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని మీద ఆధారపడితే మీకు సమస్తం అనుకూలంగా మారుతుంది. చీల్చివేయవలసిన సింహాలు తన చుట్టూ తిరిగాయి. అదే దానియేలు వంటి రక్తమాంసములు కలిగినటువంటి వ్యక్తులను ఆ సింహపు బోనులో వేశాడు. వేస్తే బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట ఏమిటంటే వారి ఎముకలను సహితము అవి పిండి చేశాయి, సింహాలు చీల్చివేశాయి వెంటనే. కానీ నువ్వు దేవుని మీద ఆధారపడాలి. ప్రియమైన వారలారా, దేవుని మీద ఆధారపడిన మనస్సులారా, మీ జీవితంలో మీ భాగస్వామ్యుల కొరకు దేవుని మీద ఆధారపడండి. మీ ఆలోచన ప్రకారం వెళ్ళకండి. ప్రియమైన వారలారా, మీ పిల్లల వివాహాల విషయంలో దేవుని మీద ఆధారపడండి. మీ పిల్లల భవిష్యత్తు విషయంలో దేవుని మీద ఆధారపడండి. ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడండి. కొన్ని రోజులు కష్టం కావచ్చు, కొన్ని రోజులు శ్రమ కావచ్చు, కానీ ఒక రోజున దాన్ని బట్టి నువ్వు సంతోషించగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత మనం దేవుని మీద ఆధారపడటానికి నిర్ణయం తీసుకోవాలి. ప్రారంభంలో తెలియజేశాం, దేవునికి భయపడటానికి నువ్వు నిర్ణయం తీసుకోవాలి. దేవుని మీద ఆధారపడటానికి నీవు నిర్ణయం తీసుకోవాలి. మూడవదిగా నీ ద్వారా దేవుడు మహిమ పరచబడాలి. హల్లెలూయా. ఏం చేయాలి? నీ ద్వారా దేవుడు మహిమపరచబడాలి. అంటే నీ నోట, నీ మనసులో, నీ తలంపులో దేవుని మాటలు ఉండాలి. నువ్వు ఎక్కడైనా దేవునికి సాక్షిగా ఉండాలి. దేవునికి సాక్షిగా నీ జీవితం ఉండాలి అనేది దేవుడు కోరుకుంటున్నటువంటి సత్యం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము ఇప్పుడు 29వ వచనంలో ఇక్కడ చూసినట్లయితే అక్కడ రాజు శాసనం చేశాడు. చదువు కాగా నేను ఒక శాసనము నియమించుచున్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడు దేవుడు కాక
మరి ఏ దేవుడు లేడు కాగా ఏ జనులలో కానీ రాష్ట్రములో కానీ ఏ భాషలో మాట్లాడే వారిలో కానీ షడ్రక్ మెషక్ అబేద్నెగో అన్న వారి దేవుని. ఇప్పుడు దేవునికి ఏం పేరు పెట్టాడు ఈయన బబులోను రాజు? ఏం పేరు పెట్టాడు? షడ్రక్ మెషక్ అబేద్నెగో దేవుడు. ఎవరి దేవుడట? ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే రాజు ఏమంటున్నాడంటే షడ్రక్ మెషక్ అబేద్నెగో అనే వారు దేవుడు. ఈరోజు మన గురించి ప్రజలు చెప్పగలరా? ఫలానా వ్యక్తి యొక్క దేవుడు, ఫలానా వ్యక్తి ప్రార్థనకి వెళ్తుంది కదండి, ఫలానా వ్యక్తి ప్రార్థన చేస్తుంది కదండి, వారి దేవుడు శక్తివంతుడు అని చెప్పగలరా? రాజు చెప్పాడు ఇక్కడ, రాజు తెలియచేస్తాడు ఇక్కడ, రాజు తెలియచేస్తాడు. షడ్రక్ మెషక్ అబేద్నెగో దేవుడు గొప్ప దేవుడు ఈ లోకములో. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఆరాధించినటువంటి దేవుడు ఇదిగో ఉన్నతమైన దేవుడు అని చాలా స్పష్టంగా శాసనం చేయగలిగాడు. ఆ దేవుడు తప్ప ఎవరిని కూడా మీరు ఆరాధించడానికి వీలు లేదు. ఆ దేవుడు తప్ప ఎవరిని కూడా ఆరాధించడానికి మీకు వీలు లేదు అని ఒక బలమైనటువంటి శాసనాన్ని, చట్టాన్ని కూడా ఆయన చేశాడు. అదే రీతిగా దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 26వ వచనములో రాయబడిన మాటలు కూడా మనం ఆలోచన చేసినట్లయితే, నా సముఖమున నియమించినదేమనగా నా రాజ్యంలోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి. ఎవరి దేవుడట? ముందు ఎవరి దేవుడు అని చెప్పబడ్డాడు. కారణం ఏంటంటే దేవునికి మహిమకరంగా వారు ఉన్నారు. అగ్నిగుండంలో తోసేటప్పుడు అయ్యో మమ్మల్ని తోయొద్దయ్యా, నువ్వు పెట్టావు కదా విగ్రహానికి మేము మొక్కుతామంటే ఆ అగ్నిలో కాలిపోయేవాళ్ళేమో. నువ్వు ప్రజలు పెట్టావు కదయ్యా, మేము బ్రొక్కేస్తాం, ఈ అగ్ని మమ్మల్ని కాల్ చేస్తుందని రాజు భయపడితే వారు దేవుని మహిమపరిచేవారు కాదేమో. సింహపు గుహలోనికి వెళ్ళే ముందు ఇదిగో దానియేలు సింహాలకు భయపడి ఉంటే దేవుని మహిమపరచబడేవాడు కాదేమో. ఆయన వారు ధైర్యంగా ఉన్నారు, దేవుని మీద ఆధారపడ్డారు వాళ్ళు. ఎవరి కాలంలో ఉన్నటువంటి ఈ వ్యక్తులు, ఎవరి కాలంలో ఉన్నటువంటి ఈ జీవన విధానాన్ని కలిగినటువంటి వ్యక్తులు దేవునికి భయపడ్డారో, దేవుని మీద ఆధారపడ్డారో, దేవునికి మహిమకరంగా వారి జీవితాలు నిలిచాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాజులు అంటున్నారు, సామాన్యమైన వ్యక్తులు కాదు. రాజులు అంటున్నారు షడ్రక్ మెషక్ అబేద్నెగో దేవుడు దేవుడు. ఇక్కడ మరొక రాజు అంటున్నాడు దానియేలు ఆరాధన చేసేటటువంటి దేవుడే నిజమైన దేవుడు. హల్లెలూయా. నీ గురించి అలా చెప్పగలగాలి, నీ గురించి అలా మాట్లాడగలగాలి. ప్రియమైన వారలారా, నీ ప్రభువు గొప్పవాడు, నిన్ను కూడా గొప్పవానికి చేయాలనుకుంటున్నాడు. నీ ప్రభువు ఉన్నతమైన వాడు, నిన్ను కూడా ఆ స్థితిలో స్థానంలో ఉంచాలని దేవుడు ఆశిస్తున్నాడు. చదవండి ఆ భాగం. ముందుకు వెళితే, నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగ యుగములుండువాడు, ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టునకుండును. హల్లెలూయా. ఇదేమంటున్నాడంటే ఆయన జీవము కలిగిన దేవుడు, ఆయనే యుగ యుగములుండువాడు, ఆయన రాజ్యం నాశనము కానేరదు. ఆయన ఒక రాజును గుర్తిస్తున్నాడు. రాజు బైబిల్ గ్రంథంలో జ్ఞానులు వెళ్ళి యూదులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడనే హేరోదుని అడిగారు. హేరోదు ఉగ్రుడైపోయాడు. నేను తప్ప యూదులకు ఇంకొక రాజు పుట్టటమా? స్క్రిప్ట్లో మనం క్రీస్తు పుట్టక నాటకాలు మనం ఆలోచన చేస్తే హేరోదు ఉగ్రుడైపోయి నేనే రాజునే అనేటువంటి భావనలో ఊగిపోతాడు. ప్రియమైన వారిలాగా ఆలోచించి, ఒక రాజు దేవుడిని రాజుగా మహిమపరచాడు అని అంటే ఆ మహిమపరచడానికి కారకులైనటువంటి వ్యక్తులు దానియేలు, షడ్రక్ మెషక్ అబేద్నెగోలు. ఈరోజున గమనస్తులారా, ప్రియమైన సంగమా, దేవుని మందిరం నిలిచిన వారులారా, ఆలోచించి నీ ద్వారా దేవుని నామం మహిమపరచబడుతుందా? నీ ద్వారా దేవుని నామము
దూషించబడుతుందా? ఎలా ఉంది? నువ్వు దేవునికి భయపడటానికి నువ్వు నిర్ణయం తీసుకుంటే, దేవుని మీద ఆధారపడటానికి నువ్వు నిర్ణయం తీసుకుంటే, దేవునిని మహిమపరచాలి అని నువ్వు నిర్ణయం తీసుకుంటే, నీ దేవుడు నీ పక్షాన నిలబడగలడు. నీ పక్షాన నిలబడగలడు. నీ పక్షాన్ని నిలిచినప్పుడు ఈ లోపల దేనికి నువ్వు భయపడవు. కానీ ఈరోజైనా ఒకసారి ఆలోచించి, నీ రోల్ మోడల్గా, నీ హీరోగా నీ ప్రభు నీ ముందున్నాడు. ఎప్పుడు కూడా ఉన్నాడు. ఆయన విడిచిపెడుతున్నావు. నీవు ఆయనను నువ్వు చూడలేకపోతున్నావు. ఆయన నువ్వు కనుగొనలేకపోతున్నావు. అందుకని లోపల వెళుతున్నావు. షడ్రక్ మెషక్ అబేద్నెగోల వలె దేవునికి భయపడే వ్యక్తిగా, షడ్రక్ మెషక్ అబేద్నెగోల వలె దేవుని మీద ఆధారపడే వ్యక్తిగా, షడ్రక్ మెషక్ అబేద్నెగోల వలె దేవుని మహిమపరిచే వ్యక్తులుగా మనం అందరూ కూడా ఉండాలని తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాం. దేవుడు తన లేఖనం ద్వారా మనల్ని బలపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకండి, ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడాడు. నువ్వు చాలా విషయాలు భయపడుతున్నావు. అనేకమైన విషయాలలో నువ్వు భయపడుతున్నావు. పౌరస్తులారా, నీ భయాలు నీ నుంచి దూరం కావాలి. నీ భయం నీ నుంచి పారిపోవాలి. నువ్వు దేవుని మీద ఆధారపడాలి. నువ్వు దేవుని మహిమపరచే వ్యక్తిగా ఉండాలి అని ప్రభువు కోరుకుంటున్నాను. మనలాగా షడ్రక్ మెషక్ అబేద్నెగోలు సామాన్యులే. వారికి ఏమన్నా పరలోకం నుంచి దైవశక్తులు ఏం దిగి రాలేదు. ఇలాగే నాలాగే మనిషి జీవితాన్ని జీవించారు వాళ్ళు. నీ నాలాగే వారి జీవితాలను కూడా కొనసాగించారు. ఈరోజున నీ ప్రభువుని అడుగుతున్నాడు, నాకు భయపడగలవా? నా యందు భయం కలిగి ఉండగలవా? నా మీద ఆధారపడగలవా? నీ జీవితం ద్వారా నన్ను మహిమపరచగలవా అని ప్రభు అడుగుతున్నాను. ఒకసారి ఆలోచించేది. నేను దేవునికి భయపడాలి అని నువ్వు నిర్ణయించుకున్నట్లయితే నీ ఉన్న స్థలంలో వేచినపడవు. ప్రియమైన ఎవరు బిడ్డలారా, ప్రియమైన సంఘమా, ఈ అంగీకారాన్ని ఈరోజు ప్రభు అడుగుతున్నారు. మార్చి మాసం ఈ 15వ దినాన దేవుడు మరొకసారి నీ నిర్ణయాన్ని కోరుకుంటున్నాడు. నిర్ణయించుకుని సుదినం బలమైన నిర్ణయం తీసుకునే రోజు ఇది. ఒకసారి ఆలోచించే, నేను దేవునికి భయపడతాను, నేను దేవునికి భయపడాలని అనుకుంటున్నాను అని నువ్వు ఆశించినట్లయితే, నేను దేవుని మీద ఆధారపడాలని అనుకుంటున్నాను అని నువ్వు ఆశించినట్లయితే, నీవున్న స్థలంలో లేచి నిలబడవు. నీ కొరకు ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. నీ కొరకు సేవకులుగా నీ నిర్ణయాన్ని బలపరచడానికి, నీ నిర్ణయాన్ని మరొకసారి దేవుని ఎదుట నువ్వు నిర్ణయం తీసుకున్న దానికి ఇదిగో అంగీకారం తెలియచేస్తూ బలపరచడానికి ప్రార్థన చేయబోతున్నా. లేచిన నీవు కృపాపేట దగ్గరకు వచ్చి మోకరించు. ప్రభువుని కలుసుకో. ప్రభువా, ఈరోజు నీ ఎదుట ఒక నిర్ణయం తీసుకోవడానికి నేను ఇష్టపడ్డానయ్యా. ఒకవేళ మనిషిగా ఆ నిర్ణయం నుంచి నేను వెనుకకు వెళ్ళకుండా, ఒక మనిషిగా ఆ నిర్ణయం నుంచి నేను దూరం కాకుండా, ఒక మనిషిగా ఆ నిర్ణయం నుంచి నేను పారిపోకుండా ప్రభు మీ శక్తి చేత నన్ను నింపండి అని ప్రభువుని అడుగుదామా? ఈసారి మీ నిర్ణయాలు కూడా ప్రభు కన్నీరు కార్చండి. దేవునికి భయపడగా నా జీవితాన్ని నేను కొనసాగిస్తున్నాను. దేవుని మీద నేను ఆధారపడకుండా ఈ లోకంలో సాగిపోతున్నాను. నా ద్వారా దేవుని మహిమపరచడానికి బదులుగా ఈ లోకాన్ని సరిగ్గా నేను జీవిస్తున్నాను. నిన్నే పరిసరం చేస్తుంది. మహాగణమైన దేవా, కృప కలిగిన యేసయ్యా, మీ ఘనమైన నామానికి వందనాలు తెలియజేస్తున్నా. ఇదిగో ప్రభువా, ఈ ఉదయకాల సభలో నీ మందిరంలో చేరి ప్రభువా, అయ్యా మీ మీద ఆధారపడతామని, మీకు భయపడతామని నిర్ణయం తీసుకుని సాగిపోతున్నటువంటి ఈ ఎవరి బిడ్డల మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ఎవరి బిడ్డల ప్రభు మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఈ కృపాపీఠ మీద వచ్చి మోకరించి ప్రభువా, ఇదిగో మీ సన్నిధిలో సమర్పణను తెలియజేస్తున్న
అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మన జీవితాల్లో ఎలాంటి పరిస్థితి ఎదురైన ప్రభువా, వారు వెనుకడుగు వేయకుండా మీతో సాగిపోయే వాక్యాన్ని దయచేయండి ప్రభా. మీ సన్నిధిలో వారు తీసుకున్న నిర్ణయం ప్రభా, వారి జీవిత కాలం అంతా వరకు కూడా కట్టుబడి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా. ఇదిగో ఈ రోజు వారు దేవుని మందిరంలో తీసుకున్న నిర్ణయము వారి జీవితంలో ప్రభా, ఇదిగో తండ్రి మీ మీద ఆధారపడి సాగిపోయే వారిని ఎవరిని సిద్ధం చేయండి. మీ మీద ఆధారపడి ప్రభా, మీతో ఇదిగో ప్రభా నడిచేటటువంటి వ్యక్తులుగా, మీతో సాగిపోయే వ్యక్తులుగా అయ్యా ప్రభా, మీ నామాన్ని మహిమపరచే వ్యక్తులుగా మీరు సిద్ధం చేయండి ప్రభా. ఈ హృదయాలలో మీకు బలమైన స్థానం ఇచ్చినట్లుగా సహాయం చేయండి. వీరిని బలపరచండి, వీరిని దీవించి, వీరి నిర్ణయాన్ని అంగీకరించి మీకు మహిమకరంగా వీరిని మార్చండి. యేసయ్య నామములో ఈ మనవులు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. కూర్చుందాం, వచ్చేసి మీ స్థలాలలో కూర్చుంది. ఈ సమయాన్ని పేదలకు ఉపయోగిస్తున్నా. చక్కని వాక్యాన్ని పూర్తి చేసి మనల్ని ఆత్మీయంగా బలపరిచిన అయ్యోకి వందనాలు తెలియజేస్తున్నాను. మనం అటు నిర్ణయాలను తీసుకునే వారిగా మనందరం ఉండాలని కోరుకుంటున్నాం. మనం